సార్ నమస్తే అండి, ఏం చేస్తుంటారు? ఏం చేస్తుంటారు? నా బిజినెస్ అమ్మా, బిజినెస్. ఓకే సార్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 years అవుతుంది దగ్గర. ఈ 2 years లో రాష్ట్రంలో అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు. రాష్ట్రం మొత్తం సంక్షోభంలోకి మాత్రమే వెళ్తుంది అనేది ప్రధానంగా వస్తున్న అంటే విపక్షాల నుంచి వస్తున్న ఆరోపణ. అవును, అది వైసీపీ వాళ్ళు కావాలని బొత్త జల్లతం తప్పితే వాళ్ళ కళ్ళు ఎక్కడ ఉండేది చూశారు. అసలు అంతకుముందు జగన్ గవర్నమెంట్లో చాలా ఇబ్బందులు పడ్డారు. ఒక రోడ్డు విషయం కదా, ఒక డెవలప్మెంట్ అనేది ఎక్కడ లేదు. ఇవాళ నువ్వు ఎటు మూలకెళ్ళినా సరే ఎక్కడ చూసిన అభివృద్ధి అనేది, ఎక్కడ కడప వెళ్తే కడప అభివృద్ధి, ఇటు శ్రీకాకుళం వెళ్తే శ్రీకాకుళంలో అభివృద్ధి. ఇవన్నీ కూడా కొత్త ఇవన్నీ బాబు గారు తీసుకొస్తున్నారు. నువ్వు అంటే ఒక ప్రజలు గమనించాల్సింది ఒకటి ఉంది. ఏంటంటే అంతకుముందు 5 yearsలో జగన్ గవర్నమెంట్లో ఏ విధంగా ఉంది పరిపాలన అనేది అందరికీ తెలుసు. ఇవాళ ఏ రకంగా అభివృద్ధి జరుగుతుందనేది ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా, అది వైసీపీ వాళ్ళకి కూడా తెలుసు. కాకపోతే అధికారంలో లేరు కాబట్టి వాళ్ళు ఎంతైనా బురద చదువుతారు. అంటే వాళ్ళు అంటుంది ఏంటంటే అభివృద్ధి అంటే రోడ్లు వేస్తే అభివృద్ధి కాదు, అసలు పేద ప్రజలకు డబ్బులు పంచితేనే అభివృద్ధి కదా, అది ఆర్థికంగా పేదలను అభివృద్ధి చేయటం కదా అనేది వాళ్ళ వాదన. మరి అవును, పేదలకు బాబు గారు ఏం తక్కువ చేయట్లేదు కదా. పేదలకు ఇస్తూనే ఇప్పుడు వాలంటరీ వ్యవస్థని నువ్వు 1.5 లక్షల మందిని యూజ్ చేసుకున్నావు. దేనికి? అది ఆ రోజున ప్రభుత్వ ధనాన్ని వేస్ట్ చేసావు, వేస్ట్ చేసావు. ఇవాళ అదే బాబు గారు ఆ వాలంటరీ వ్యవస్థను తీసేసి మార్నింగ్ పొద్దు నుంచి మొదలుపెట్టి సాయంత్రానికి అందరికి ఇచ్చేస్తున్నాడు. ఎట్లా జరుగుతుంది ఇవాళ? ఆ రోజు నువ్వు పార్టీని వాళ్ళందరినీ అడ్డం పెట్టుకొని ఏ ఇళ్లలో ఏం జరుగుతుందా, ఏ ఇళ్లలో టీడీపీ వాళ్ళు ఉన్నారా, నీకు అదే పనితో చేసావు. నువ్వు అధికారంతో ఏది చేయలే. ఒక లేబర్కే ఏది మాట్లాడితే రంగులు, ఎక్కడ చూసినా రంగులు, పిచ్చి మయం, గవర్నమెంట్ ఆస్తుల మీద కూడా రంగులు. అసలు పాస్ పుస్తకాల మీద ఏ తిక్కలోడన్నా సరే పాస్ పుస్తకాల మీద బొమ్మలు వేస్తారా? అసలు మా ఆస్తుల మీద నువ్వు బొమ్మలు వేసేది అసలు నీకు ఎక్కడ రైస్తుంది? అంటే ఆయన అంటుంది ఏంటంటే, వాళ్ళ వెర్షన్ ఏంటంటే దాదాపు 100 సంవత్సరాల తర్వాత మేమే కదా సర్వే చేసింది, బొమ్మ వేసుకుంటే తప్పేంటి అనేది వాళ్ళ ఉద్దేశంలో చెప్పిన మాట. కరెక్ట్, మీరు చెప్పింది. ఒక రైతు దృష్టిలోకి ఏమైందంటే, నా ఆస్తి మీద అతను బొమ్మ ఉంటే ఆ ఫోకస్ ఎక్కడికి వెళ్తుంది? వామ్మో, ఇది ఆన్లైన్లో ఏం చేస్తున్నా అంటే నా ఒరిజినల్స్ ఆన్లైన్లో పెడతాను అంటున్నాడు. అప్పుడు రైతు ఏం ఆలోచిస్తాడు? ఈ నిదానంగా ఇదిని వాళ్ళు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది. ఇది రేపు ఫ్యూచర్లో దీన్ని తీసుకెళ్లి లేబర్ కానీ వీళ్ళు కాజేస్తారనేది ప్రతి ఒక్క రైతుకు వచ్చే ఆలోచన అదే. ఈ తెక్కలోళ్ళు ఈ పని చేశారు కానీ ఎవడు కూడా బొమ్మ అనేది అసలు ఇది వంటికి ఏ స్టేట్ లోనే ఉందా బొమ్మ వేసుకోవటాలు? లేదు కదా. ఈ తెక్కలోడు ఎందుకు ఆ పని చేయాలి? ఉండాలి కదా. అది లేకుండా తీసేసి ఒక రైతుని ఏదైనా సరే, ఒక రైతునే కాదు, వాళ్ళ లేబర్కి కూడా పొలాలు ఉన్నాయి, వాటి మీద కూడా వేసారు. అవునా? ఒక మనిషిలో ఒక ఆందోళన ఎక్కడ వచ్చిందంటే అతను బొమ్మ ఉంటవే. ఇది ఎప్పుడైనా సరే మన ప్రజాస్వామ్యంలో మనం ఒక పని చేస్తే దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అది చేయకుండా నువ్వేం చేసావంటే 5 సంవత్సరాల తర్వాత దాన్ని రివర్స్ తీసుకొచ్చావు. అంతకుముందు వాళ్ళ నాన్న చేయలేదా? రాజశేఖర రెడ్డి చేశారు కదా. అంతకుముందు మన బాబు గారు చేసిన పనులన్నీ కూడా రాజశేఖర రెడ్డి కంటిన్యూ చేశారా? రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత రోషి గారు కంటిన్యూ చేశాడా? ఈ ఎంత అభివృద్ధికి ముందుకు తీసుకెళ్ళటానికి ఇప్పుడు ఇతను ఈ తెక్కలతనంగా చేసి, ఇదిగో ఒకటే గుర్తు పెట్టుకో, వైసీపీ అనేది 29లో భూస్థాపితం అయిపోతుంది. భూస్థాపితం అయిపోతుందని మీరు చెబుతున్నారు సార్. వాళ్ళు చెప్తుంది ఏంటంటే చాలా క్లారిటీగా, కాన్ఫిడెంట్ గా చెబుతుంది. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి 2029 ముఖ్యమంత్రి కాబోతున్నాడు. 2.0 పరిపాలన అనేది చూపించబోతున్నాడు అన్న. 2.5 ఇప్పుడు చూపి ఇప్పుడు ఎవడు కాదన్నాడు? ఇప్పుడు చేస్తుంది మీరు అదే కదా. అప్పుడు దాకా ఎందుకు? ఇప్పుడు చేయొచ్చు కదా. ఒకటి ఆ మాటలే 10 మంది ఓట్ బ్యాంక్కి 2కు పడిపోయేది 10 మందిలో అది తప్పుడు. నువ్వు సాంకేతికలు ఇస్తున్నావు. ఏం చేస్తావు నువ్వు? 2.5 ఏం చేస్తావు? నరుకుతావా? చంపుతావా? ఎవరిని బెదిరిస్తున్నావు? అది చాలా మైనస్. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే బూతులు స్టార్ట్ చేసి బూతులు తిట్టించి ఆనందపడుతున్నాడో అట్లా ఫ్లాప్ అయ్యాడు. ఏ ముఖ్యమంత్రి చేయని తప్పులన్నీ జగన్మోహన్ రెడ్డి చేశాడు. కొడాల నాని ఒకడు, వీళ్ళందరూ కూడా వైసీపీలో ఉన్న వాళ్ళందరూ ఒక రౌడీ తత్వం గల మైండ్ గలవాళ్ళు. ఈ రౌడీ తత్వం అనేది ఎంతమందికి నచ్చిందో మీరు ఆలోచించండి. ఆ రౌడీ తత్వం అనేది మన ఇంట్లో మన పిల్లలు ఉంటారు, మనం రౌడీలుగా పెంచుతామా మంచి వాళ్ళగా పెంచుతామా చెప్పండి? అది జగన్మోహన్ రెడ్డి మైండ్ అదే. రౌడీ తత్వం తీసుకురావాలి. నలుగురు చంపితేనే ఇక్కడ మనకి ఇక్కడ కథ నడిచిద్ది.
ఇప్పుడు అమ్మటి రాంబాబు, ఈ రాంబాబు ఉన్నాడు, అమ్మటి రాంబాబు ఏం మాట్లాడతాడు అవుతుంది. కానీ ఒక్క బూత్ దిగితే చంద్రబాబు నాయుడు పార్టీని సస్పెండ్ చేస్తున్నాడు. వాళ్ళ కిరణ్ అమౌంట్ సస్పెండ్ చేశాడు పార్టీ నుంచి. అంటే ఒక పార్టీ క్రమశిక్షణ ఉంది కాబట్టి 44 సంవత్సరాలు బట్టగట్టింది ఇది. అదే వైసీపీ అనేది నేను అందుకే చెప్తుంది, 29లో భూస్థాపితం వాళ్ళు ఏదైనా చెప్పుకొని ఒకటే గుర్తుపెట్టుకో. 24లో జగన్ అనే వాళ్ళు మీటింగ్ పెడితే అందరూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు, 175 వస్తాయని చెప్పాడు. అవునా? అది జనాన్ని మభ్య పెడతాం. నువ్వు 75 100 చెప్పుకోవాలి, లేదా 110 చెప్పుకోవాలి. వ్యతిరేకత అనేది ఒక ఓటు బ్యాంక్ ఉంటుంది కదా, అందరూ పాజిటివ్గా ఉంటారు కదా అధికారంలో ఉన్నప్పుడు. చంద్రబాబుకైనా ఉంటుంది, అది ఎవరికైనా ఉంటుంది, అది వ్యతిరేకమైనది. కాకపోతే ఆ వ్యతిరేక భావన అనేది కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు అంత వ్యతిరేకంగా చేస్తున్నాడు. నరుకుతానంటాడు, చంపుతానంటాడు, రఫ్ అంటాడు. ఏంటి మళ్ళీ తెనాలి వెళ్ళి మన గంజాయి బ్యాచ్ దగ్గరికి వెళ్ళి సానుభూతి ఏం చూపించండి అంటే నువ్వు గంజాయిని డెవలప్ చేస్తున్నావు నువ్వు, అంతే కదా, సానుభూతి చెబుతా. ఇవన్నీ కూడా వీటన్నిటికీ 29లో ఇదవటానికి నోట్ చేసుకో. నేను ఇక్కడే ఇదే ఈ ప్లేస్ నుంచి చెప్తాను, 29లో వైసీపీ అనేది భూస్థాపితం అవుతుంది, రాసుకోమని చెప్పు ఎవరినైనా సరే. సరే, ఇది ఇంకో విషయం అయితే గనక రాష్ట్రంలో అనేది పెట్టుబడులు పెట్టడానికి అంటే పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో అవి జగన్మోహన్ రెడ్డి గారు వార్నింగ్ ఇవ్వటం వల్లే వాళ్ళు వెనక్కి తగ్గారు. అలాగే ఏదైతే ఇప్పుడు కంపెనీలు ఏవైతే పెట్టడానికి కూడా ఆలోచన చేస్తున్నాయో అంటే భూములు ఏవైతే కూడా 99 పైసలకు దారాదత్తం చేస్తున్నారు అవన్నీ మేము వెనక్కి తీసుకుంటామని చెప్పి ఆయన చెప్పడం వల్లే కొన్ని కంపెనీలు ఆగిపోయినాయి అనే వార్తలు వస్తున్నాయి. అది ఎంతవరకు నిజం అంటారు? అయితే అది జగన్మోహన్ రెడ్డి కావాలని భయపెట్టి వీళ్ళందరినీ రాష్ట్రాన్ని నాశనం చేయడానికే చేస్తున్నాడు. ఒకప్పుడు వాళ్ళ తండ్రుణంగా చేశాడు. ఏది రూపాయికి ఇచ్చేలా ఇలా ఇచ్చారు కదా. అది నువ్వేంటంటే నీ మైండ్లో ఉండే ఒక సైకోతత్వం, చంద్రబాబు మీద కోపం. నువ్వు దాన్ని రాష్ట్రాన్ని నాశనం చేయడానికి నువ్వెవరు? రాష్ట్రంలో 5 కోట్ల మంది జనాభా ఉండరు, 6 కోట్ల మంది జనాభా ఉండరు. జనాభా ఉన్నప్పుడు అందరి మైండ్ నువ్వు కరెక్ట్ చేసుకోవాలి. నువ్వు ఎంతకీ చంద్రబాబుని దృష్టిలో పెట్టుకుని నేను నరుకుతాను, చంపుతాను, రేపు అది వస్తే వాళ్ళని తీసేస్తాను, ఇది వస్తే ఏమైనా తీసేస్తాను అంటున్నావు. అది అసలు కరెక్టే కాదు. ఎవరన్నా అధికారంలో రావచ్చు, 5 సంవత్సరాలు పరిపాలన చేయొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి మైండ్ అనేది డిఫరెంట్. అంతా కూడా ఏంటంటే క్రిమినల్ మైండ్తో ప్రతిదీ ఆలోచిస్తాడు. క్రిమినల్ మైండ్ అనేది జనంలో ఎంతమందికి నచ్చుతో మీరు ఆలోచించండి. ఓకే సార్, ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక 2027 చివరి నుంచి నేను పాదయాత్రకు వస్తాను, ప్రజల్లోకి వస్తాను, ప్రజల తరపున పోరాటం చేస్తాను నేను అంటున్నారు కదా. దేనికి ప్రజల తరపున నువ్వు చేసావు? 19 నుంచి 24 దాకా అధికారంలో ఉండవు. ఏం చేసావు? నువ్వు జనాన్ని భయపెట్టావు. ఇవాళ చూడు, ఇవాళ ఎక్కడికి వెళ్ళినా కూడా పోలీసు వ్యవస్థను కూడా చంద్రబాబు గారు వాడుకోవట్లా, వాళ్ళ పని వాళ్ళు చేసుకోమంటున్నాడు. ఇవాళ నువ్వేం చేశావు? పోలీస్ వ్యవస్థను చేతిలో పెట్టుకొని ప్రతి తెలుగుదేశం కార్యకర్తను ఇబ్బంది పెట్టావు. ఆ రోజుల్లో రేత్రి 10 గంటలు 12 గంటలు జీబులో వేసుకొని ఎటేటో తిప్పావు. ఇదిగో ఇవన్నీ కూడా చంద్రబాబు గారు అరెస్ట్ ఒకటి, పాస్ పుస్తకాలు ఒకటి, ఇతను వ్యతిరేక ఏది ఈ రోడ్లు లేకుండా 1.5 లక్షల 2 లక్షల మంది వాలంటీర్ వ్యవస్థను పెట్టుకొని ఇదంతా కూడా 5 సంవత్సరాలు పబ్బం కలిపాడు. వ్యాన్ల మీద ఇంటింటికి బియ్యం నువ్వు ఇచ్చేదేంటి? వాళ్ళు వెళ్ళి వెనకటి నుంచి అది ఎక్కడైనా సరే రేషన్కి వెళ్ళి రేషన్ బియ్యం తెచ్చుకుంటారు. నువ్వు ఇంటింటికి వెళ్ళి బియ్యం ఇచ్చేదేంటి నాకు అర్థం కాలేదు. అంటే నువ్వు ఒక పబ్లిసిటీ, అది పబ్లిసిటీ పీక్లోకి వెళ్తే అది ఎప్పుడైనా ఏ గవర్నమెంట్ అయినా వెళ్ళి. ఇవాళ బాబు గారు చూడు, ఎక్కడైనా సరే ప్రకాశం బ్యారేజీ వెళ్ళాలంటే ఎక్కడ ఒక బొమ్మ ఉండదు, ఒక తెలుగుదేశం సింబల్ ఉండదు, లేదా పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉండదు, జెండా ఉండదు. అంతకుముందు 5 సంవత్సరాల అధికారంలో ఉంటే ప్రతిరోజు జెండానే కనపడేది బ్యారేజీ మీద. ఏంటి నీకు పీక్ వెళ్ళిపోయింది. పీక్ వెళ్ళిపోయి అదే పీక్లో ఇవాళ ఈ 5 సంవత్సరాలు అదే మాట్లాడుతున్నావు. ఇప్పటికి 2 సంవత్సరాలు అయిపోయింది. నువ్వేమవుతావు? పాదయాత్ర చేస్తే రేపు నేను చెప్పులు తీసుకొని కొడతారు జనం. ఏం చెప్తావు? మద్యం దాంట్లో ఫెయిల్యూర్ చేసావు. మద్యం ఏమన్నావు? మద్య నిషేధం అన్నావు, అది ఫెయిల్యూర్ చేసావు. ఏమన్నావు? నువ్వు భూములు తీసుకొచ్చి అమ్మావు, ఇక్కడ పిచ్చి ముందంతా అమ్మావు. అది ఎందుకు అమ్మావు? ఇవన్నీ వ్యవస్థను తీసేసి నువ్వు కొత్త వ్యవస్థను పెట్టుకొని నీ వెనకమాల అందరినీ పెట్టుకొని కమర్షియల్ బేసిక్లో దాంట్లో ఇవాళ ఎంత డబ్బు ఎంత సొమ్ము తిన్నారో జనానికి తెలుసు. ఇవాళ దాని ప్రతిఫలమే వాళ్ళ కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. అట్లాంటి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఎవడన్నా రావాలని కోరుకుంటారా? అది మీరు చెప్పండి. ఓకే సార్, ఫైనల్ గా ఒక క్వశ్చన్ సార్. మునిగిపోయే అమరావతి మనకొద్దు, మావిగన్నే ముద్దు అని చెప్పి ఈ వైసీపీ నాయకులు మళ్ళీ కొత్త పల్లవి అందుకుంటున్నారు. అంటే పాత దాన్నే కొత్తగా మారుస్తున్నారు. ముందు 2 నెలల ముందు జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ ఏంటి? మేము అమరావతికి మేము మద్దతు ఇస్తామని చెప్పి అది సజ్జలు అన్నాడు. సజ్జలు ఏమని చెప్పాడు? సజ్జలు ఏమన్నాడు? మేము అమరావతికి వ్యతిరేకం కాదు, అమరావతి మేము వచ్చినా కూడా అమరావతి ఉంటుంది అని మాట్లాడిన తర్వాత తప్పుడు కొత్త కూర్చాడు. మావగన్ ఏంటి ఏమర్థం? అది మావగన్ అంటే ఏంటి? అది దాంట్లో కూడా గన్ను ఉంది. గన్నుని తీసుకుంటే అది పిచ్చి ఏంటంటే గన్నులు పిచ్చి. అది ఎందుకంటే మైండ్ కూడా
ఒక రాక్షస మనసత్వం. అది లక్షల్లో ఒకటి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి మైండ్ అనేది లక్షల్లో ఒకరికి ఉంటుంది. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. అతను చూస్తేనే భయపడతారు. ఏ ఎమ్మెల్యే ఇప్పుడు ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యే చేసిన అతను ఇవాళ జగన్మోహన్ రెడ్డిని కలంలో ఉన్నారు కొంతమంది. ఆ రోజు అతను అధికారంలో ఉన్నప్పుడు. ఇవాళ మావిగన లేదు, ఏమీ లేదు. అమరావతి ఎప్పటికైనా అమరావతి శాశ్వతం. అమరావతి మంచి ఎప్పుడైనా ఫ్యూచర్లో అమరావతి అనేది మనకు ఒక గుర్తింపు ఉంటుంది. రాష్ట్రానికి ఎన్నుమొక. అది తెలుసుకోకుండా చంద్రబాబు నాయుడు ఇది పెట్టాడు, ఇది మనం తీసేద్దామనే మైండ్లో అతను ఉన్నాడు. అది అందరికీ అర్థమైపోయింది. రేపు 29లో ఒకటే అది పార్టీ అనేది ఇదే రకంగా వ్యతిరేక భావంతో వెళ్తే 29లో ఊగొడతారు, జనం వస్తారు, చివరికి చేయాల్సింది చేస్తారు. 29లో భూస్థాపితం కాపాడుతుంది. ఈ చెట్టు కింద చెప్తున్నాను, రాసుకో. నా పేరు రాజేంద్ర ప్రసాద్. నువ్వు ఎప్పుడైనా రాసుకో. ఇది 100% నేను ఏ మెసేజ్లో పెట్టినా కూడా ఇది భూస్థాపితం. అది థ్యాంక్ యూ సార్.